డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి జరిగిన ప్రమాదంపై లేడీ అఘోరి ఓ వీడియో విడుదల చేసింది. మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుట పడాలని పూజలు చేసినట్లు వీడియోలో తెలిపింది. అలాగే ప్రమాదంలో మార్క్ శంకర్తో పాటు గాయపడిన పిల్లలందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అఘోరి కాళీనమ గురుదత్తేనమ సనాతన బంధువులకు హిందూ బంధువులకు హర హర్ మహాదేవ్. ఏదైతే యూరోప్లో జరిగిందో ఒక ఘటన జరిగిందో, చిన్న పిల్లలు ఎంతో మంది గాయపడ్డారు. శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్కు అతనికి ఆరోగ్యం నుండి కోలుకోవాలని, అతనికి ఏదైతే జరిగిందో దాని నుండి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అతనితో పాటు ఎంతమంది అయితే పిల్లలకి గాయాలైనాయో వాళ్ళందరికీ నయం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాళీమాత ఆశీస్సులు, శివయ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. డిప్యూటీ సీఎం గారికి, వాళ్ళ కుటుంబానికి నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, వాళ్ళ కొడుకు ఏం కావద్దని ఎందుకు చెప్తున్నానంటే, ఆ పిల్లలకు కూడా ఏం కావద్దని, చిన్న పిల్లలు కాబట్టి. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు కాబట్టి నేను స్పందించడం జరుగుతుంది. దీన్ని మాత్రం దయచేసి రాజకీయ కోణం అని ఎప్పుడు అనుకోవద్దు, రాజకీయ బురద కూడా చల్లద్దు. జస్ట్ ఓన్లీ సనాతన ధర్మం గురించి ఎవరు పోరాడినా సరే నేను స్పందిస్తాను. వాళ్ళ కుటుంబాలకు ఏమైనా సరే నేను స్పందించి నా వంతుగా నేను వాళ్ళని రక్షిస్తాను. అందుకనే మార్క్ శంకర్కి ఏం కావద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్క్ శంకర్తో పాటు ఎంతమంది పిల్లలున్నా సరే వాళ్ళకు కూడా ఏమి కాకుండా మంచిగా నయమై అందరూ బయటికి వచ్చి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళందరూ బాగుండాలని నేను ఈరోజు నైట్ ఒక పూజ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్